హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేయాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అంటే చాలా రోజులుగా క్యూఎండి చేద్దాం అనుకుంటున్నా. మొన్నటిది క్వశ్చన్, మళ్ళీ నిన్న కూడా కొన్ని క్యూఎండి క్వశ్చన్స్ వేసాను. చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు డిఫరెంట్గా. సో దాంట్లో కొన్ని క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఈరోజు క్యూఎండి చేయాలి అనుకుంటున్నా. ఇంకెందుకు మొదలెడదామా? కొన్ని క్వశ్చన్స్ ఇందులో నేను పెట్టుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను ఆన్సర్స్ చేస్తూనే ఉంటా, ఓకేనా? ఫస్ట్, హూమ్ యూ వాంట్ టు విన్నర్ BB9 తెలుగు అంటే ఎవరు విన్ అవ్వరు అని అడుగుతున్నారు. కామనర్స్లో ఎవరు విన్ అయినా ఐఎమ్ సో హ్యాపీ. కళ్యాణ్ విన్ అయితే ఐ విల్ బీ సో హ్యాపీ. ఈవెన్ డీమోన్ కూడా అంటే ఒక లేడీ విన్నర్ అవ్వాలంటే ఇట్ కెన్ బీ తనుజో ఆల్సో. అండ్ అక్క, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్, ప్లీజ్ రిప్లై మీ. హాయ్ ఎలా ఉన్నారు? ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హాయ్ శ్రేయ, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. నా వాయిస్ చాలా మంది చెప్తారు నా వాయిస్ అస్సలు బాగాలేదని. సో ఈ కాంప్లిమెంట్ ఐ టేక్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ అక్క లైవ్ అక్క ప్లీజ్. అండ్ నువ్వు నాతో డైలీ మెసేజ్ చేస్తావు అక్క. ఐఎమ్ జస్ట్ 6th క్లాస్ అక్క, ప్లీజ్ డైలీ లైవ్. ఇంకొకటి ఏంటి తెలుసా, ఈ వీడియో ఎక్కువ రీచ్ అయితే నేను ఈరోజు తప్పకుండా లైవ్ వస్తా, మళ్ళీ రేపు కూడా వస్తా, ఓకేనా? అబౌట్ కళ్యాణ్ పడాలా, ప్లీజ్ డోంట్ స్కిప్ అండ్ whom you want to win in the season. అబౌట్ కళ్యాణ్ పడాలా గారి గురించి ఏం చెప్పను. సచ్ అ జెన్యూన్ పర్సన్. నాకు ఒక రైట్ టైం కోసం ఐ వాజ్ వెయిటింగ్ టు ఆన్సర్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఈజ్ సచ్ అ గుడ్. అండ్ నేను బెంగళూరుకి రిటర్న్ వచ్చేటప్పుడు అగ్ని పరీక్ష షూట్ తర్వాత మా పేరెంట్స్ అప్పుడు రాలేదు, నేనే వచ్చాను. సో ఆ రోజు ఇంకా షూట్ లేట్ అయిపోయి పొద్దున అలాగే బయలుదేరాను, టిఫిన్ కూడా చేయలేదు. మళ్ళీ కళ్యాణ్ పడాలా, మళ్ళీ తన ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి నాకు అక్కడ టిఫిన్ షాప్ ఏం లేదు, మళ్ళీ బిస్కెట్స్ పఫ్స్ ఇవన్నీ తెచ్చిచ్చి 1 hour మినిమం వెయిట్ చేశాను అనమాట. నా బస్ ఇంకా రాలేదు. దాని తర్వాత వాళ్ళు వచ్చారు, నన్ను బస్ ఎక్కిపించి ఆయన వెళ్ళాడు అనమాట. సో స్వీట్. అగ్ని పరీక్ష జర్నీలో కూడా ఆయన నాకు చాలా సపోర్టివ్గా, ఐ వాజ్ సో స్వీట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్, ప్లీజ్ సపోర్ట్ కళ్యాణ్ శ్రేయ. అగైన్ సేమ్ క్వశ్చన్ అబౌట్ కళ్యాణ్. తప్పకుండా సపోర్ట్ చేశాను. నేను ఇన్ని రోజులు నామినేషన్లో లేరు కాబట్టి నేనేం చెప్పలేదు. సో ఇక పైన నామినేషన్కి వస్తాడు కాబట్టి మీరందరూ కళ్యాణ్కి సపోర్ట్ చేయండి. అబౌట్ శ్రీజాక గురించి నేనేం చెప్పను. షీఈ్ మై హార్ట్. తనంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరూ రూమ్ షేర్ చేసుకున్నాము అగ్ని పరీక్షలో. సో తనతో అందరికన్నా ఎక్కువ జర్నీ తనతోనే గడిపాను. షీఈ్ వెరీ స్పెషల్ టు మీ. షీఈ్ ఆడపులి. నువ్వు అంత క్యూట్గా ఎలా ఉంటావు ఎందుకు నాకు తెలియదండి. ఎనీహౌ మీరు కాంప్లిమెంట్ ఇచ్చారు కాబట్టి ఐ టేక్ ఇట్. చాలా క్వశ్చన్స్ కళ్యాణ్. నా మదర్ టంగ్ తెలుగు. ఇక్కడితో క్లారిటీ ఇస్తుందా? నా మదర్ టంగ్ తెలుగు. మా నేటివ్ నెల్లూరు. నేను పుట్టి పెరిగినంత కర్ణాటక. ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ బెంగళూరు. అప్పుడప్పుడు నెల్లూరుకి వెళ్తుంటా. నేను తమిళ్ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా, తెలుగు మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా, మలయాళం కొంచెం. ఐ లవ్ ఆల్ లాంగ్వేజెస్. ఇక పైన ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఎనీ సచ్ క్వశ్చన్స్. వీడియోస్ అన్ని లాంగ్వేజెస్ చేయాలి అని నాకు ఉంది, కానీ నా మదర్ టంగ్ నాకు ఎప్పుడు స్పెషల్ తెలుగు. నా మదర్ టంగ్. ఈ క్లారిటీ నేను క్లియర్గా ఇస్తున్నా. సో ఇంకా నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడగారు కాబట్టి నెక్స్ట్. హాయ్ అక్క, హౌ ఆర్ యూ? వెయిటింగ్ టు కమ్ ఇన్ మా టీవీలో చూడాలి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా నాకు ఒక ప్రాజెక్ట్ కానీ నాకు ఒక అవకాశం మా టీవీ వాళ్ళు ఇస్తే ఐ విల్ బి గ్రేట్ఫుల్ ఫర్ డూయింగ్ ఆల్ ది షోస్ ఇన్ మా టీవీ. వాట్స్ యువర్ ప్లాన్ ఆఫ్టర్, రిత్విక్ ఎవరో అడిగారు. వాట్స్ యువర్ ప్లాన్ ఆఫ్టర్ ఫినిషింగ్ BB అనమాట. అయితే జాబ్ ప్లస్ MBA. ఒకవేళ మా టీవీలో అదే ఛానల్స్లో నాకు ఒక సీరియల్ ఆపర్చునిటీ వస్తే ఐ బి డెఫినెట్లీ డూయింగ్ దట్. నెక్స్ట్, మీరు బిగ్ బాస్ సీజన్ 9 వచ్చి ఉంటే బాగుండేది. ఈవెన్ ఐ ఫీల్ చూద్దాం 10th సీజన్ పిలిస్తే ఐ విల్ బీ సో హ్యాపీ. సిస్టర్, మీరు సింగల్లా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో వచ్చేది. లాస్ట్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నేను. వై అక్క యూ సో క్యూట్ అక్క, డూ యూ డైలీ వ్లాగ్స్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద క్యూట్ ఆన్సర్. అండ్ డైలీ వ్లాగ్స్ ఇక పైన స్టార్ట్ చేస్తా. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో ఇన్సైడ్ ద హౌస్, విల్ యూ గో? యా, ఆఫ్ కోర్స్ ఐ విల్ బీ గ్రేట్ టు గో. వేర్ విల్ యూ లివింగ్? నేను చెప్పాను కదా, ఐ విల్ బీ లివింగ్ ఇన్ బెంగళూరు, నాట్ ఇన్ హైదరాబాద్. ఏమైనా షూట్స్ ఉంటే హైదరాబాద్కి వస్తుంటా. అండ్ హైదరాబాద్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఓకే, ఇన్ని క్వశ్చన్స్ అయిపోయాయి. కొన్ని దాంట్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని పిక్ చేసుకుని నేను ఆన్సర్ చేస్తున్నాను. బిగ్ బాస్లో మీ ఫేవరెట్ ఎవరు? ఆఫ్ కోర్స్ నా కామనర్స్ కళ్యాణ్ గారు కానీ, శ్రీజాక ఉన్నప్పుడు శ్రీజాక, డిమాన్. అండ్ ఈవెన్ ఐ లైక్ తనుజ. సపోర్ట్ కళ్యాణ్ పడాలా. అండ్ స్టోరీ టు ఓట్ ప్లీజ్. అంటే ఓటింగ్ ఎందుకు వేయలేదంటే ఆయన నామినేషన్ లేదు కాబట్టి వేయలేదు. ఐఎమ్ రియలీ సపోర్టింగ్ కళ్యాణ్ పడాలా. మే ద బెస్ట్ విన్. చాలామంది అదే క్వశ్చన్, బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నేను దీనికి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసా. సో
శ్రీముఖి అక్క అంటే మీకు ఎంత ఇష్టం? శ్రీముఖి అక్క అంటే నాకు ఇంత 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 దానికన్నా ఎక్కువ ఇష్టం. వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ వాజ్ మీటింగ్. నేను తన పెద్ద ఫ్యాన్. నేను చాలా సార్లు చెప్పాను. ఇట్స్ నాట్ అబౌట్ ద షో. ఇప్పుడు షో అయిపోయింది. బట్ దెన్ టు ఐమ్ టెలింగ్ శ్రీముఖి అక్క ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. అండ్ ఇంత క్యూట్‌గా ఎందుకుంటారు? క్రైమ్ అని తెలీదా? అబ్బా! ఏం ఫ్లర్టింగ్ స్కిల్స్ ఉన్నాయబ్బా మీకు. कौन है ये लोग? कहाँ से आते हैं ये? మీ ఫేవరెట్ ప్లేస్ ఇన్ బెంగుళూరు? మీరే గెస్ చేయండి. జయనగర్, మా ఇల్లు అన్నీ ఇష్టం నాకు. ఈ బ్యూటీకి సీక్రెట్ ఏంటి? స్మైల్ చేస్తూ ఉండడం, మేబీ హ్యాపీగా ఉండడం నా బ్యూటీకి సీక్రెట్. ఎలాంటి కాస్మెటిక్స్ యాక్చువల్లీ ఎక్కువగా వాడను. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడే ఐ వాస్ లైక్ ఫస్ట్ మేకప్ కొన్ని ఎండ్ సెగ్మెంట్‌లో చేసుకున్నాను. హాయ్ సిస్, ఐమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. యూ రాక్డ్ ఇన్ అగ్ని పరీక్ష. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. వాట్ ఈస్ యువర్ నిక్ నేమ్ అక్క? నాకు నిక్ నేమ్ అలా ఏం లేదు. కొంతమంది శ్రేయ అని పిలుస్తారు. స్కూల్ డేస్‌లో అయితే కేరళ కుట్టి అని ఉండేది నాకు పెట్ నేమ్. మీ ఏజ్ ఎంత? అమ్మాయిల ఏజ్ అడగకూడదు కదా! బట్ నేను చాలా సార్లు చెప్పాను. ఐఎమ్ 2006 బోర్న్. ఐఎమ్ 19. ఇంకా 2 మంత్స్‌లో ఐఎమ్ గెట్టింగ్ 20. సపోర్ట్ తనుజ టు విన్ ట్రోఫీ. అఫ్‌కోర్స్ నేను కామనర్స్‌కి కూడా సపోర్ట్ చేస్తున్నా. కళ్యాణ్ విన్ అయితే ఐ విల్ బీ సో హ్యాపీ. తనుజ నాకు ముద్దమందారం సీరియల్ తెలుసు కదా! అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అండ్ ఈవెన్ ఐ లైక్ హర్. ఒక ఆడపిల్ల విన్ అయితేను ఇట్ విల్ బీ గుడ్. హాయ్ అక్క. మీరు డైలీ బిగ్ బాస్ చూస్తున్నారా? టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు అఫ్‌కోర్స్ చూస్తున్నా. మీరు బిగ్ బాస్‌కి ఎలా అప్లై చేశారు? ఇంకా ఎలాంటి పర్సనాలిటీ అండ్ ఎలాంటి టాలెంట్స్ ఉండాలి? ఎలా అప్లై చేశాను అంటే అందరికీ తెలుసు. మా టీవీలో కామనర్స్‌కి ఆడిషన్ వదిలారు. అప్పుడు నేను ఆడిషన్‌లో సెలెక్ట్ అయ్యి మళ్ళీ కొన్ని రౌండ్స్ ఒక 5, 6 రౌండ్స్ అటెండ్ అయితే గానీ అగ్ని పరీక్ష షో అటెండ్ అయ్యి మళ్ళీ దాంట్లో సెలెక్ట్ అయ్యి అలా కుదిరింది. టాలెంట్ అంటే గుడ్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. మీరు మీలాగా ఉండాలి మేబీ. అక్క లైవ్ ఎప్పుడు వస్తున్నారు? వస్తున్నా. అదిగో అదిగో ఈరోజు వచ్చేస్తా. అండ్ కామనర్స్‌లో కళ్యాణ్ అన్న, సెలబ్రిటీస్‌లో మీ విన్. కామనర్స్‌లో అయితే కళ్యాణ్ విన్ అయితే ఐల్ బీ హ్యాపీ. ఈవెన్ డిమోన్ కూడా సపోర్ట్ చేస్తున్నా. అండ్ సెలబ్రిటీస్ అడుగుతున్నా. సెలబ్రిటీస్‌లో నేను ముందు నుంచే చెప్తున్నా. నాకు తనుజ కంటే ఇష్టం. సిన్స్ ద సీరియల్. ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా? మీ ఫేవరెట్ ఎవరు? లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నారు. నా ఒపీనియనా? నాకు తెలీదు. తెలిసి వచ్చినప్పుడు చెప్తాను. మేబీ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి దాని గురించి నేను ఆలోచించట్లేదు కాబట్టి ఐఎమ్ నాట్ టాకింగ్ మోర్ అబౌట్ ఇట్. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాన్ వెజ్. నీలా బతకాలి. మేబీ నీ అంత అండర్‌స్టాండింగ్ పీపుల్ ఎవరు ఉండరేమో. ఇది మీకెలా తెలిసొచ్చింది? అంటే ఓకే. కానీ అది చాలా మంది చెప్తారు ఐఎమ్ అండర్‌స్టాండింగ్ ఇన్ ఫ్యూ థింగ్స్. కానీ మీకు చూసే వాళ్ళకి ఎలా తెలిసిందో ఐ డోంట్ నో. నీలాంటి అమ్మాయి లైఫ్ పార్ట్నర్‌గా దొరికితే బావుంటది. బ్లెస్ మీ శ్రేయాజీ. అంటే చూడడానికి అందరూ బావుంటారు. కానీ నాకు కూడా కొంచెం కోపం అన్నీ ఎక్కువొస్తది. ఐ విష్ యూ షుడ్ గెట్ ఎ బెటర్ గర్ల్ దాన్ మీ. 10థ్ సీజన్‌లో ఏమైనా ట్రై చేస్తారా అని అడుగుతున్నారు. డెఫినెట్‌గా ఛాన్స్ వస్తే ఐల్ బీ డెఫినెట్‌లీ గోయింగ్ ఇంటు ద షో. ఓకే. చాలా క్వెషన్స్ ఇంతవరకు ఆన్సర్ చేశాను. కొన్ని ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్‌ని పిక్ చేసుకొని ఆన్సర్ చేయడం జరిగింది. సో మీకు నచ్చింది అనుకుంటా. కొన్ని షార్ట్‌గా ఉండాలి అనేసి ఇంత చెప్తున్నా. మీకు ఇంకా పైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూనే ఉంటా. మీ క్వెషన్స్ కానీ కొన్నిటికి క్లారిటీ దొరికింది అనుకుంటా. విల్ సీ యూ ఇన్ అప్‌కమింగ్ వీడియోస్. ఓకే. సారీ మర్చిపోయారు కదా! నేను సింగిలా కమిటెడా అని అడిగాను. లాస్ట్‌లో ఆన్సర్ చెప్తానని. ఐ యామ్ సింగిల్. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా దీని గురించి క్లారిటీ ఇస్తా. ఎక్కువ క్వెషన్స్ అడగండి. ఓకే. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ ఆల్. బాయ్.